నేను ఒక 30 ఏళ్లుగా మిమ్మల్ని మీ సాహిత్యాన్ని చూస్తున్నా. మీరు నా శ్రేయోభిలాషి మిత్రుడు. మనం మాట్లాడుకుంటూనే ఉన్నాం. ఒక వాదన లేక ఒక వర్గం వాళ్ళు కాకుండా లెఫ్ట్ రైట్ న్యూట్రల్ అందరూ మిమ్మల్ని ప్రేమిస్తూ ఉంటారు. అంటే బహుశా ఒక యూనివర్సల్ కాన్సెప్ట్ ఏదో దాన్ని మీరు ఎట్లా పట్టుకోగలిగారు? చాలా మంచి ప్రశ్న. అందరూ నన్ను నాకు కూడా వస్తుంది సరే నేను కాన్షియస్ పట్టుకోలేను. నాలో ఉన్నారా ఈ గాలితనం ఉంటుంది చూడు. అంటే సీరియస్గా దేనికి నేను సీరియస్గా అంటే ఒకటి మాత్రం ఒకటి సత్యం అంటే ఈ ప్రపంచంలో పూర్ణ సత్యం ఏది లేని లోతైన ఎరుకతో అని చెప్పలే, కానీ చిన్నప్పటి నుంచి నాకు ఉంది ఒక అభిప్రాయాన్ని కట్టుబంటే మిగతాది తప్పు కాదని. ఏది వాస్తవం ఏది అవాస్తవం కాదు, ప్రతిదీ పరస్పర ఆధారపూరితంగా ఉంటుందని మనం ఇప్పుడు చెప్పినా, అది మాధ్యమికవాదం అవి అని చెప్పినా అవేవి కాకుండానే నేను నా తత్వాలనే రాసిన. మీకు దీనికి సమాధానం చాలా ఇల్లుస్ట్రేషన్ అంటే ఉద్యమకాలంలో పాములు పుట్టలు హరిదాస నీకు పగదారులుగావు హరిదాస, చెట్లు సెలిమలు నీకు హరిదాస చెలికాళ్ళుగావురా హరిదాస, వచ్చిపోయేటప్పుడు హరిదాస సగనాగారో వచ్చిపోయేటప్పుడు హరిదాస అవి వద్దన్న ఎదురొస్త హరిదాస తెల్లారిపోతుంది హరిదాస, నీవు బయలెళ్ళిపోవాలి హరిదాస, చెట్టు మీదున్నట్టి కాకులు కొంగలు నీకంటే ముందుగా నిద్రలేసినావి, ఏటి కడ్డంబాడి ఎగిరిపోతున్నావి గూటిలో నీవింక హరిదాస, అట్లా గురుక విడితే ఎట్లా హరిదాస, కంటిలో సీకటి హరిదాస ఏ కాంతితో పోలేదా హరిదాస. మీ సమాధానం ఎక్కడ? కంటిలో సీకటి హరిదాస ఏ కాంతితో పోలేదా హరిదాస, మనసులోని సింత హరిదాస మంచి నిద్రైన పోలేదా హరిదాస, సింతలు సీకట్లు హరిదాసాని చిరుతలకు ధరువులే హరిదాస, మూట ఎందుకు వెంట హరిదాస దాంట్లో మురికి గూడుతదంట హరిదాస, మూట ఎందుకు ఎంట హరిదాస దాంట్లో మురికి గూడుతదంట హరిదాస, మోసుకొచ్చిందెంత హరిదాస నీవు తీసుకెళ్లేదెంత హరిదాస, చూసుకుంటే వింత హరిదాస శూన్యమే నీ బొంత హరిదాస, దాగుళ్ళు మూగుళ్ళు అన్నిటి దగ్గర వచ్చినట్టు వస్తా కానీ నేను దేంట్లో ఇమ్మడలేను. ఆ ఇమ్మడకపోవడానికి నా కఠినమైన క్రమశిక్షణ లేదు. నేను చాలా సులువు. శేషప్ప తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు వెళ్ళిపోయేడినాడు వెంటరాదు, లక్షాధికారైన లవణ మన్నమే గాని మెరుగు బంగారం రింగబోడు విత్తమార్జన చేసి. దాని సారం ఉంది, అంతకంటే అద్భుతంగా ఉంది. అంటే నాకు ఉదాహరణకి అంటే వాళ్ళు ఇది సిద్ధాంతం తప్పు ఇది కరెక్ట్, నేను దొరకపోయిన కారణం అంటే నాకు మార్క్సిజం ఇష్టం. పేదరికం పోలే స్వేచ్ఛ కావాలా. మరి కమ్యూనిస్టులో రామ్మనోహర్ లోయ గారు అన్నట్టు యుఎస్లో పోయి ఇంత మంచి అభివృద్ధి ఉంది దేశం బాగుంది అని ఒకే పార్టీ ఉంటే ఎట్లనే డౌట్ వస్తుంది రామ్మనోహర్. అంటే ప్రజాస్వామ్యం కార్మిక వర్గ సోషల్ అంటే నాకు కార్మిక వర్గ ప్రజాస్వామ్యం అని ఇష్టం. అట్లనే నాకు మొదటి నుంచి కూడా పూర్తి ఏకీభావం కానీ పూర్తి ద్వేషం లేదు. కాకపోతే అన్నింటిలో మంచిని ఏదైనా స్వీకరించాలనేది మా ఫాదర్. అంటే అందరిలో మనిషి చిన్నప్పుడే ఒక పద్ధతి అలవడిసినాడు. ప్రతి మనిషిలో ఏదో మంచి ఉంటుందిరా, ప్రతి మనిషిలో చెడు ఉంటుంది, మనిషిలో ఉన్న రక్త మాంస మూత్ర పురీషముల పాత్ర మేలి మీ బొమ్మలు గారు మెరుపుగారు హద్దు ఎడితే మోహాందులు అవుతారు, అదుపులు ఉంటే ఉత్తములు అవుతారని చెప్తుంది. అట్లా మనుషులు అది కొంచెం నాకేంటంటే పూర్తిగా దేనితో కట్టుబడి. మహబూబ్ నగర్ మా కర్నూలు మధ్యలో కృష్ణానది పరివాహక ప్రాంతంలోనే శ్రీశైలము, దాసులు, తత్వాలు, వైరాగులు విపరీతం. ప్రతి ఇల్లు ఇల్లంటావు ఇల్లాలు అంటావు నీ ఇల్లు ఎక్కడే చిలుక, అల్లంత దూరాన వల్లకాటిలోన నీ ఇల్లు ఉన్నదే చిలుక, అస్థిరమ్మూలైన ఆస్తిపాస్తుల కొరకు గస్తీలు నీకేల చిలుక, జబ్బపుచ్చుక ఎముడు దబ్బు దబ్బు నాలాగా తబ్బిబ్బు పడనేల చిలుక. అసలు తత్వాలు నాకు ఆ తత్వాలు ఏ స్థాయిలో ఉన్నాయో మీ వాటిల్లో కూడా అదే తాత్వికత కనపడుతూ ఉంటుంది. అది వచ్చినాను అంతే, అదే చిన్నప్పుడు రాసేది ఇప్పటి కూడా. మీరు పూర్తి గ్రామీణ ప్రాంతంలో పుట్టారు, గ్రామీణ ప్రాంతంలోనే చదువుకున్నారు, పేరుకు నగరంలో ఉన్న ఇప్పటికీ మీరు
గ్రామీణ దాని చుట్టే ఉంటారు, మీ భావన ప్రపంచం అంతా. నేను అలా పుట్టి పెరిగిన వాడిని. కానీ మీరు చెప్పిన తర్వాత చూస్తుంటే నాకు నా పల్లె, నా చెరువు, నా బావి, నా బాల్యం అన్ని చాలా గొప్పగా కనిపిస్తాయి. ఎట్లా పట్టుకుంటారు దాన్ని అన్న? అప్పుడు ఏంటంటే నేను హైదరాబాద్ ట్రాన్స్ఫర్ భువనగిరి ఇక్కడ ట్రాన్స్ఫర్ చేసిన కదా, వాటికి దూరం మా ఊర్లో ఉండాలి, ఊరు నుంచి పోవాలని ఉద్యోగం అనేది. అమ్మ నాయన కొంచెం ఇంట్లో పేదరికం ఉన్న ప్రేమ ఎక్కువ ఉండేది. ఏనాడు చిన్నప్పటి నుంచి మా అమ్మ నాన్న కొట్టిన గారు. తర్వాత మా అమ్మది ఆ ఊరేక మా బంధువులు, మా పెద్ద కమ్యూనిటీ మధ్యలో తాళాలు, వ్యవసాయ పరికరాలు, నాగన్లు, ఇడ్ల బండ్లు. ఎవరికైనా పెళ్లికి పోతే మా కమ్యూనిటీ మా వాళ్ళు పోతే, అరే వీళ్ళు ఇక్కడ జీతాలు ఉండి తెచ్చిరా, ఇక్కడ సొంత బండ్లు, మాకు బండ్లు ఎడ్లు ఉన్నంతలో 6 ఎకరాలు 10 భూమి లేరు. ఎవరింట్లో పోయినా అన్నం తినొచ్చు. ఒక పెద్ద దాదాపు 50-60 కుటుంబాలు, ఒక 150, 200, 300 మంది అందరూ ఏదైనా కలెక్టర్ వేసినేసి వ్యవసాయం మంచి ఊరు అంటూ. తర్వాత మిగతా కులాలు కూడా మంచిగా ఉండేది మా ఊళ్ళో. మధ్య భూస్వామ్యం యొక్క కరుకుదనం లేదు. ఆ ఊళ్ళో ఉన్న భూస్వామి కొంచెం లిబరల్ అయిన, బహుశా గాంధేయవాది ఉంటాడు. తర్వాత నేను 40-50 ప్రాంతం పుడితే అవి ఆనాటి వెట్టి అవన్నీ చూస్తుంది. వెట్టిపోయి గాంధేయవాదం ఆదర్శాలు, గ్రామ స్వరాజ్యం, లేకుంటే విద్య, అందరూ చదువుకోవాలి, అంటరానితనం పాపం, ప్రతి మనిషిలో దైవాన్ని సత్యమని పలకవాలి లాంటి బోధలు పాఠశాల గోడలపైన ఉండేది. అలాంటి వాతావరణంలో పుట్టిన 64-65 ప్రాంతంలో. కనుక ఇక నాకు మా ఊర్లో వాతావరణమే నన్ను ఇప్పటికీ పల్లె. అది అట్లా లేకుండా నేను చదువు కోసం మాపునారు పోయినా, ఈడపోయినా బాగా డబ్బులుండి ఎంజాయ్ చేసి ఒక మంచి అప్పటికే మంచి పల్సర్ బైక్ వేసుకొని, లేకుంటే ఏమో హీరో ఉండి వేసుకునే అవకాశం లేదు, సైకిలే లేకుండేది. పోనీ మంచి ఇళ్లలో ఉండి పాలరాతి ఏసీ రూమ్లో ఉండే పరిస్థితి లేదు ఉండేది. ఎక్కడ పోయినా ఊర్లో చెట్లు, గాలి, మా ఇల్లు మట్టి మిద్దైనా ఆనందంగా ఉండేది. మనుషులు ఆకలైనా అది ఆపదైనా అందరిలో ఒక జీవితం అనేది సామూహికత, దుఃఖమైనా పంచుకునే. అక్కడ చదువుకున్నప్పటి నుంచి మొదలైంది ఆ ఒంటరితనం నాకు. అంటే కిరాయి ఇళ్లలో ఉండటం, ఆ రూములు, తర్వాత ఇక్కడ వచ్చి ఫ్యామిలీ ఉద్యోగం, నాగరికం రావడం పరాయి దేశం. మా తాలూకానే ఇప్పుడు నాకు అమెరికా అన్ని తిరిగిన తర్వాత దగ్గర అనిపిస్తాయి. అప్పుడు మా ఊరు నుంచి 10 కిలోమీటర్లు రావాలంటే పరాయి దేశంలో కనిపించేది. అమ్మ ఇక్కడ ఎందుకు వచ్చిన, మా ఊరిలో ఎవరైనా వస్తే నేను మొదట గమ్మత్తు అనిపిస్తుంది. మా ఊరిలో ఎవరైనా బస్సు కనపడితే మాట్లాడేది అప్పుడు 20 కిలోమీటర్లకే. ఆ తర్వాత నల్గొండ ట్రాన్స్ఫర్ అయితే యాదగిరిగుట్ట భువనగిరిలో జాబ్ చేస్తూ యాదగిరిగుట్టలో ఆలేరులో జాబ్ చేస్తున్నాను. ఎవరైనా యాత్రలకు వస్తే మా ఊరిలో అనిపోయేది. ఆ వెనుకటితనం, ఇక అమాయకత్వంతో కూడిన వెనుకబాటుతనం ఒక బ్యూటీ నన్ను బాగా అక్కడ ప్రిమిటివ్ తత్వం, అది ప్రిమిటివ్ తత్వం ఎందుకు వచ్చిందంటే తెలియదు. తర్వాత ఇంకా అది అలవాటు అయింది, అట్లనే ఉన్నాము. తర్వాత ఆధునికత కూడా వంట పట్టలేదు, పట్టకపోతే చదువుకున్న పట్టలే. పైగా నేను చదివిన పుస్తకాలు కూడా నేను చదివితే పద్య కావ్యాలు, దూరు రామరెడ్డి పద్యాలు, జాషువా, కేశవరెడ్డి నవలు, నామిని, అంతములేని ఈ భువనమంతయు పురాతన పాంథశాల విశ్రాంతి గృహంబు అందు ఇరు సంజలు రంగుల వాక్యుడు పరాక్రాంతులు జిమిషీడులు వేనవేలుగా కొంత సుఖించి పోయిరెటకో పెరవారికి చోటు సంగు. అట్లాంటి పద్యాలు ఆయన అన్నీ నేను ఆ రోజుల్లో కొనుక్కొచ్చుకునేది. తర్వాత నవలలకి వెళితే రావేసి నామిని, కేశవరెడ్డి, శ్రీపాద, ఉన్నో లక్ష్మీనారాయణ నవలలు, ఇవన్నీ కూడా గ్రామ జీవితం నేపథ్యంగా ఉన్నాయి. నేను ఆంగ్లం బాగా పరిచయం అయ్యి విపరీతంగా నీకు డిటెక్టివ్ ఆంగ్ల సాహిత్యం లేక వాటి మీద లేదు. ఆంగ్లం తర్వాత అర్థమైంది, ఇప్పటికి కూడా డిక్షనరీ పెట్టుకుందా. అది రాకపోవడం నేర్చుకుంటే నేను 1 సంవత్సరం నేర్చుకోగలను, ఎందుకంటే ఇంగ్లీష్లో బాగున్నాయి. అది స్లో అవుతుంది. ఇంకా ఈ వాతావరణంలో దానికి అడిక్ట్ అయినట్టయినాను. ఊరు, ప్రకృతి, చెట్టు, చింతవలు. నాకు ఇక్కడ ఏదో ఫ్రూట్, ఇప్పుడు పెద్ద కివీ ఫ్రూట్ వచ్చిందనుకో, అది దాన్ని కివీ ఫ్రూట్లో లేకుంటే అందమైన ఇంకేది యాపిల్ కాశ్మీర్ యాపిల్ లేకుంటే నయాగర్ యాపిల్ వచ్చిందనుకో, ఆ సీతాఫలం చూస్తేనే నాకు మురిపోయి అనిపిస్తుంది. మా ఊళ్ళో మామిడికాయ, పుల్ల మామిడికాయ చూస్తేనే అనిపిస్తుంది. తర్వాత నేరేడు ఉడిపిల్లు, ఎడిసలు, ఆ చెట్లు, ఈ చెట్టు పండ్లు, జానరు, అవన్నీ కూడా నాకు సాధ్యం. అది ఎందుకు వచ్చినట్టు తెలివితో చేయలే. ఏదో ఇవి తెలివి పచ్చనలు అయితే ఇవి పబ్లిసిటీ అయితే కూడా చేయలేదు. నాకు నేను పాడుకోనికి రాసు చాలా ప్రపంచం అర్థం కంటే తర్వాత వీటికి వచ్చినాక, పాపులారిటీ వచ్చినాక నాకు అది ఎట్లా దాని నుంచి ఎంత జాగ్రత్తగా ఉండాలనో తర్వాత తెలిసిందని నేను పాడుకోనికి రాసుకున్నాను. నేను నాకు ఏది అనిపిస్తే అది రాసుకున్నా. తర్వాత లోకం ఎంత స్వీకరిస్తానని కూడా నాకు తెలియదు. లోకం ఎంత అభిమానిస్తుంది, దీనికి పచ్చలనే అవుతాయి, 4 డబ్బులు వస్తాయి, సినిమాలకు వస్తాయి. తర్వాత మీలాంటి వాళ్ళతో పండితులు, సాహిత్యం, నేను కూడా ఎంఏ తెలుగు చదువుకున్నాను. ఆ చదువుకున్న వీటికి ఇంత పాపులారిటీ ఉంటుంది లేదు. అంటే పాతకాలం మా దగ్గర ఉన్న కవులు కూడా వాళ్ళు ఏమైనా పద్యాలు రాస్తే నలుగురు కూర్చొని చదువుకోవాలి. లింగమూర్తి పద్యాలు, లేక చంద్రయ్య గారు ఆ సత్సంగము ఆ కవులకు మధ్య రాసుకొని ఉండేది. ఆ సాహిత్య లోకంలో 50 మందో 100 మందో వారి కథ అట్లనే ఉండేది.
అంతే తప్ప ప్రపంచం దీంతో ఆ ఊర్లో వేసేం వేస్తే ఆ ఊరు మంది చూస్తారు. అదే అంతర్జాతీయ వేదిక, అదే నోబెల్, అదే ఆ ఊరి వేదిక పైన పాడితే అదే ఇంటర్నేషనల్ వేదిక, అదే ఆస్కార్ అవార్డు వాళ్ళకు. అదేమీ లేదు, అంతకంటే ఏం లేదు. అట్లా చిన్నపాటి ప్రపంచంలో తమను తాము చూసుకునే ఒక సంస్కృతిని తెలిసో తెలియకొచ్చింది. అది దాంట్లో దాన్ని బ్రేక్ చేయలేకపోయినా ఏవి కారణం నేను ఎదుగుదలకు సంబంధించిన కల్చర్ లేకపోవడం, నేను ఎదగాల నా కెరీర్ ఇలాంటి వ్యక్తివాదం, ఇప్పుడు కెరీరిజం అది కూడా లేదు అప్పట్లో. నేను ఒక దశలో నేను ఏం కావాలి, నీవేం కావాలంటే ఏదైతే ఫ్యూచర్ అవుతుంది, ఉద్యోగం కోఆపరేటివ్ వస్తుంది, ఇంత చిన్న ఇల్లు కట్టుకుంటాం, ఊర్లో మొట్టమొదటి ఊర్లో కట్టుకుంటాం ఇల్లు అనుకునేది. ఊర్లో ఎట్లా ఎంత నడుచుకుంటాం కానీ దానికి మీరన్న ప్రశ్న గ్రామం అలా ఉండబట్టే మాకు ఇంత పెద్దగా గోరటి వెంకట, లేకపోతే అసలు ఈ కార్యక్రమానికి మిమ్మల్ని పిలవాల్సిన అవసరం కూడా ఉండేది.